హాయ్ హలో నమస్తే అందరికీ, గుడ్ మార్నింగ్. కనుమ పండుగ రోజు నేను ముగ్గేస్తున్నా. ఇంక అందరూ ఇప్పుడే గల్లీ మొత్తం ఈ సైడ్ మొత్తం ముగ్గులు వేస్తున్నాం ఇప్పుడే. ఇక చిన్నగా ఇక్కడ మాన్యువల్ ఉందని చెప్పేసి నేను చిన్న రథం ముగ్గు వేద్దామని ఇక ముగ్గు అయితే వేస్తున్నాను. నేను ముగ్గేసిన కలర్ నింపుతున్నా, కానీ ఒక్కదాన్నే అయిపోయినా మస్తు తిప్పలైంది నీకే. అమ్మో, ఒక్కరే ఉంటే ముగ్గులేసి కలర్ లేలేం, చాలా కష్టం. ముగ్గేసుకోవాలి, దానికి డెకరేషన్ కూడా మనమే ఆలోచన చేసుకోవాలి. న్యూ ఇయర్ రోజు మా వదినే ఉండే, ఈరోజు మా పాప ఉంటే కొద్దిసేపు అయినాక కలర్స్ అయినకి వచ్చింది. ఇంకా అందరూ ఇద్దరిద్దరే వేస్తున్నారు, నేను మాత్రం ఒక్కదాన్నే వేసిన ముగ్గు. మొత్తం ఇక దీనికి అంతా డెకరేషన్ చేసిన, ఇంకా మళ్ళీ ముగ్గు మీద ముగ్గు వేసిన. ఇంకో ఇట్లా చిన్నగా ఇట్లా వచ్చిందండి. మాన్యువల్ పెద్ద ముగ్గు వేస్తే మాన్యువల్ మీద కోతుందని చెప్పేసి ఈసారి మాత్రం మూత కాడ గేట్ కాడ ఇట్లా వేసిన చిన్నగా. ఈ పక్కన సైడ్ ఏమో పెద్దగా వేసిన. రంగులు కూడా అంతంత మాత్రం ఎక్కువ తీసుకురాలేను, నేను కొన్నే తీసుకొచ్చిన. ఇక ఉన్నంత వరకే సరిపెడదామని. మా పక్కింటి పాప చిన్న పాప ఇటు నుంచి వెళ్ళిపోతుంది. ఆ పాప వాళ్ళ మమ్మీ కూడా ముగ్గు వేస్తుంది. ఇంకా ఫైనల్గా ఇట్లా వచ్చేసిందండి మా ముగ్గు. పెద్ద ముగ్గు, చిన్న ముగ్గు, బార్డర్ ముగ్గు, ఈ విధంగా అయితే నేను ముగ్గులు వేసిన. ఇంకా ఈ చిన్న రథం ముగ్గులో కూడా చిన్న సూర్యుడు వచ్చినట్టుగా చేసేసిన మొత్తానికి ముగ్గుని. ఇది ఒకటి పెద్దగా వేసిన. దీనికి మా పాప కలర్స్ వేసింది. ఇంకా కొన్ని కలర్స్ మిగిలినాయని దేనికి వేద్దామా అని ట్రై చేస్తుంది, చూస్తుంది. ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ వేసేస్తుంది. ఇంకా అన్ని కలర్స్ ఈ పెద్ద ముగ్గుకి ఆ రథం ముగ్గుకే అయిపోయినాయి. మిగతా వాటికి అన్నీ కొన్ని వేసేసినాం. కానీ గట్టిగా ముగ్గులు వేస్తే పెద్ద పెద్ద ముగ్గులు 4 ముగ్గులు పడతాయి ఇక్కడ. నేనైతే చిన్నగా ఇట్లా వేసి పడేసిన సింపుల్గా. ఇంకా మా పాప అయితే బొట్లు కూడా పెడుతుంది ముగ్గులల్లో. ఇంకేంటండి, మీరు అందరు వేసిరా ముగ్గులు? ఈరోజు ముగ్గులు లేని వాళ్ళు ఎవరు ఉంటారు? రాని వాళ్ళైనా ముగ్గులు ఖచ్చితంగా వేస్తారు ఈరోజు. ఇక ముగ్గులు వేయడంలో అయితే నాకు మస్తు ఇష్టం, కాకపోతే నాకు హెల్ప్ కావాలి ఖచ్చితంగా. ఇక మా పక్కింటి వాళ్ళు కూడా బాగా ముగ్గులు వేసారు, అక్క చెల్లెళ్ళు ఇద్దరు. ఈ పాప ఇంకా వాళ్ళ అమ్మ ముగ్గులు వేసిన తర్వాత ఇంకో ముగ్గులో కూర్చొని మొత్తం జరిపేస్తున్నది అన్నీ. పాపం బాగానే కష్టపడి వేసారు వాళ్ళ మమ్మీ వాళ్ళ పిన్ని. ఇంకా వీళ్ళ పాప మొత్తం ముగ్గులు జరిపేసింది వాళ్ళ దగ్గర. మా దగ్గర చిన్న సూర్యుడు కూడా ఉన్నాడు. ఇదిగో చూడండి ఈ పాప ఎట్లా జరిపేస్తుంది ముగ్గు. వాళ్ళు కష్టపడి ముగ్గేస్తే పిల్ల మొత్తం జరిపేస్తుంది. ఇంకా ఆకులు తీసుకురానికే పోతుంది, ఆకులు తెంపుకునికే. అవి ఆకులు రాలేవు ఇంకా తనకి. ఆకులు వచ్చినుంటే ఈ ముగ్గుని ఇంకా జరిపేసేదేమో, అవి ఆకులు రాలేవు. ఇక రిటర్న్ వచ్చేస్తుంది. ఇక్కడ ఈ గల్లీలో ఇప్పుడు ముగ్గులు వేస్తున్నప్పుడు ఈ పాపదే హల్చల్ ఇక్కడ హైలైట్ అయిపోయింది పాపది. అందరి ముగ్గులు జడగొడుతుంది లాస్ట్కి. మా ముగ్గు కూడా జడగొట్టింది. మళ్ళీ మేము వేసినాక హాఫ్ అన్ అవర్ తర్వాత వెళ్ళి మళ్ళీ పోయి చూస్తే ముగ్గు అంతా జడగొట్టింది పాప. ఈ ముగ్గు అంతా ఇట్లా ఖరాబ్ చేసి పెట్టింది మధ్యలో. అదిగో వాళ్ళ వద్దన్నదని చెప్పేసి వాళ్ళ పిన్నిని కొట్టబోతుంది పాప. ఓకేనండి, బాయ్.